అది కాదండి, నేనేదో... ఇంకేం మాట్లాడుకో. అయినా నువ్వేంట్రా ఏ విషయంలో దాంతో గొడవ పడుతున్నావు? అది అన్నయ్య, చూడు, భార్యాభర్తలు మీ ఇద్దరి మధ్య ఏమైనా చిన్నపాటి గొడవలుంటే అది గది వరకే ఉండాలి. ఇలా అందరి మధ్యలో పెట్టి రాద్ధాంతం చేసుకోకూడదు. ఉష ఏంటో నాకు తెలుసు, తను చాలా మంచి అమ్మాయి. మీ ఇద్దరికి గొడవ అంటూ జరిగిందంటే అందులో ఖచ్చితంగా నీ తప్పే ఉంటుంది తప్ప తన తప్పు ఉండదు. నీ పద్ధతి మార్చుకో, తనని జాగ్రత్తగా చూసుకో. నీకు మళ్ళీ చెప్తున్నాను, నీ హద్దులో నువ్వుంటే చాలా మంచిది. చందు, అమ్మా, వాడన్న మాటలకు నువ్వేం బాధపడకు. అది కాదు బామ్మగారు. చందు ఉష మీద అనవసరంగా కోపం చూపిస్తున్నాడని పోలీసులకు చెప్పి అరెస్ట్ చేయిస్తానని ఏదో క్యాజువల్ గా అన్నాను. దానికే వీళ్ళంతా ఇంత రాద్ధాంతం చేశారు. మీ పెద్ద మనవడు చూసారా ఏమన్నారో? నన్ను పట్టుకుని బయటికి గెంటేస్తారంట. వాడి గురించి నీకు తెలిసిందే కదమ్మా. ఆవేశం తప్ప ఆలోచన లేని మనిషివాడు. అలాగని వాడు చెడ్డవాడంటే అలానూ కాదు. మంచివాడా అంటే ఆ విషయాన్ని ఒక్కోసారి వాడు మర్చిపోతూ ఉంటాడు. నేను చెప్పేది ఏంటంటే, ఆ చిన్నోడు కూడా తలతెక్కలోడే. ఆల్రెడీ నీ భర్తతో ఉన్న ఎడబాటు చాలమ్మా. వాళ్ళ విషయంలో కూడా కల్పించుకుని ఎందుకు అనవసరంగా మాట్లాడతావు? వదిలేసి. చిన్న చిన్న పొరపాట్లున్నా వాళ్లే సర్దుకుంటారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో నువ్వు ఏ చిన్న మాట మాట్లాడినా దాన్ని అందరూ పెద్ద చేసి నిన్నేదో బయటికి పంపించేయాలనే ఆలోచనలో ఉంటారు. వీళ్ల గురించి తెలిసిందే కదా. తెలుసుకుని మసలుకుంటే మంచిదమ్మా.